ఇదిగోండి అప్పట్లో నుయ్య ఇది. ఈ నుయ్య మేబీ ఇందులోకి వాటర్ తోడుకునేవారేమో. ఇదిగోండి కిచెన్ అంటే, ఇది కిచెన్ అని ఏ మూల నుంచి చూసి అనుకోవాలి. సరేలే ఓపెన్ కిచెన్ అని అనుకుందాం కాసేపు. ఓహో, అప్పట్లో కర్రలు కాకుండా మేబీ రాళ్ళతో ఏమైనా ఉండేవారేమో. సో అందుకే ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకి కింద కాళ్ళే ఉన్నాయి. ఇది 1 2 అది 3 ఆ చివరి 1 4 ఉన్నాయి ఈ సైడ్. అండ్ మీకు అవతల సైడ్ చూపిస్తా. ఆ సైడ్ 3 ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా, క్లైంబింగ్ ది స్ట్రక్చర్ బిహైండ్ ది పాయింట్. అంటే ఇక్కడ నుంచి లోపలికి పర్మిషన్ అయితే లేదు, ఇక్కడ వరకునే మనకైతే ఎలా ఉంది. గైడ్ మ్యాప్ అనమాట ఇదైతే. మనం మెయిన్ ఎంట్రన్స్ అంటే ఇక్కడ ఎంటర్ అయ్యాము. ఇది నాట మండప అంట. నాట మండప అంటే ఇది అనమాట. ఫ్రంట్ ఉంది కదా, కొన్ని ఎంట్రీలో అయితే అలాంటి పెద్ద పెద్ద లైన్స్ అయితే ఉన్నాయి. టెంపుల్కి ఎంట్రీలో 2 sides ఉన్నాయి. చూడండి, ఓల్డ్ హెరిటేజ్ మూమెంటం అయితే ఇది. ఓల్డ్ హెరిటేజ్ సైట్ కింద ఇది కన్సిడర్ చేశారు కోనార్క్ సన్ టెంపుల్ అనేది. Nice to meet you again. మళ్ళీ ట్రావెల్ బలం కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వేరే క్లోజ్ చేస్తారు. సో మనమైతే ఇక్కడ రైల్వే స్టేషన్ ఉన్నాం. పైన ఇంకా పోలేదు. అయితే వెళ్ళిపోతారు. మనమైతే లెట్స్ గో టు కోనార్క్. గాయ్స్, నేనైతే పూరి రైల్వే స్టేషన్ నుంచి పూరి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. ఈ బస్ స్టాండ్లో అయితే మనకి కోనార్క్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయంట ఇక్కడ నుంచి అయితే. అండ్ నేనైతే ఇగో ఈ ఆటో మీద అయితే వచ్చాను, ఎలక్ట్రికల్ ఆటో మీద. అక్కడ నుంచి ఇక్కడ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. ఫస్ట్ అయితే 100 చెప్పాడు, నేను అలా 50కి అయితే అడిగా. 50కి తీసుకొచ్చాడు. అండ్ కోనార్క్ వెళ్ళే బస్సులు చూడొచ్చు. ఇక్కడ కోనార్క్ అని ఎదురు రాసింది, పూరి టు కోనార్క్. సో ఈ బస్సు అయితే వెళ్తుంది. ఈ బస్సు కోనార్క్ జానేకి కితనే బాయ్? 50 రూపాయలు, 50 రూపాయలంట కోనార్క్ వెళ్ళడానికి అయితే. కోనార్క్ సన్ టెంపుల్ దగ్గర అయితే మనల్ని ఆపుతారంట. సో ఇదిగోండి బస్సు. కోణార్క మందిర. మనం అయితే ప్రజెంట్ కోనార్క్ అయితే వచ్చాం. కోనార్క్ మందిర్ అని చెప్పేసి ఇక్కడ ఏ సైడ్ వెళ్ళాలో తెలియదు. ప్రజెంట్ అయితే కోనార్క్లో అయితే ఉన్నాం మనం అయితే. మొత్తం పూరి నుంచి కోనార్క్ అయితే ఈ ట్రావెల్ బస్ 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడైతే మొత్తం ప్రైవేట్ సర్వీసే, గవర్నమెంట్ సర్వీస్ అయితే మనలా ఉంటుంది ఇక్కడ. గైస్, మనం అయితే ఇప్పుడే ఫుడ్ తిని బయటకు అయితే వచ్చాం. ఫుడ్ ఇంకా ఓకే, 120 రూపీస్ అంట. ఎక్స్పెన్సివ్ చెప్పాలంటే కొద్దిగా ఎక్కువే. నెక్స్ట్ మనం అయితే కోనార్క్లో లింక్ రోడ్లో అయితే ఉన్నాం. లింక్ రోడ్ సెంటర్ ఇదైతే. ఇక్కడ నుంచి 200 meters అంట కోనార్క్ టెంపుల్ అయితే. ఇదిగోండి ఈ డైరెక్షన్లో వెళ్ళాలని చెప్పన్నారు. ఈ డైరెక్షన్లో వెళ్ళాలని ఈ సెంటర్ నుంచి. భయ్యా భయ్యా भैया, कोणार्क सन टेम्पल, सन मंदिर, सूर्य मंदिर है सीधा है? सीधा है. कितने दूर है? 1 किलोमीटर लगेगा. 1 किलोमीटर 300 मीटर है. 300 మీటర్లు అంటే ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా వెళ్ళాలంట వాళ్ళు చెప్తున్నారు కదా. ఎందుకంటే ఇక్కడ అన్ని మొత్తం షాప్స్ గట్రా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడైతే ఉడెన్తో చేసిన షాక్స్ అయితే ఉన్నాయి. మూవ్ అవుతున్నాయి కూడా అటు ఇటు. నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం చూసాను చెక్కతో తయారు చేసిన క్రైన్ అయితే. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. గైస్, మనం అయితే అక్కడ నుంచి నడుచుకుంటూ అయితే ఇలా వచ్చాం కదా. ఇగో ఇక్కడికి రావగానే మీకు నవగ్రహ టెంపుల్ అని కనిపిస్తుంది. దీనికి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనం కోనార్క్ సన్ టెంపుల్ కావాలంటే. రైట్ సైడ్ కాదు, ఈ టెంపుల్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి సన్ టెంపుల్కి అయితే. ఇక్కడ కూడా చాలా షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్ అన్ని దాటుకుంటూ వెళ్ళాలి మన సన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే.
మనం అయితే జస్ట్ అంత కదా ఒక 400 మీటర్స్ వాక్ చేసినట్టున్నాం. తర్వాత మనం అయితే ఇప్పుడు సన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. చూడండి, అదిగోండి కనిపిస్తుంది కదా సన్ టెంపుల్, సూర్య దేవాలయం అనమాట. ఇదైతే కోనార్క్ గేట్లోంచి ఎంటర్ అవ్వగానే మనకైతే ఇగోండి ఇలా లెఫ్ట్ సైడ్లో అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో వెళ్తే అదిగోండి టికెట్ కౌంటర్. ఇదిగోండి మనం అయితే టికెట్ తీసుకున్నాం టికెట్ కౌంటర్ దగ్గర. టికెట్ అయితే ఎంట్రీ టికెట్ 40 రూపీస్ అనమాట. 40 రూపీస్ ఎంట్రీ టికెట్. ఏ భయ్యా హాయ్, హలో భయ్యా. మన వచ్చిన బస్సులోనే అయితే వచ్చారు ఇక్కడ వరకుని. నామ్ క్యా హై భయ్యా? ఓం. భయ్యా కా నామ్ ఓం హై, ఓం అంట. సో మనైతే టికెట్ తీసుకున్నాం. టికెట్ 40 రూపీస్ చెప్తున్నాను. భయ్యాకి టికెట్ తీసుకున్నారు లేదని అడిగాను, లేదన్నారు. 40 రూపాయలు అని చెప్పాను. అయితే మనం లోపలికి వెళ్దాం. మనమైతే ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తున్నారు. వీళ్ళని అయితే అడుగుదాం. భయ్యా కితనే అభి మొబైల్కి షేర్ కర్? 20 రూపీస్. 20 రూపీస్ అంట మొబైల్కి షేర్ చేస్తే. ఆర్ హార్డ్ కాపీ కితనే? 50. ఇంకా బిగ్ సైజ్ 100 రూపీస్. అండ్ ఒకవేళ బిగ్ సైజ్ తీసుకుంటే మనం 100 ఉంది, 50, 60 అలా ఎక్సెట్రా అలా అయితే ఉంటాయంట. సో ఇగోండి ప్రెసెంట్ ఆయన అయితే తీస్తున్నారు. ఇవ్వండి మన టికెట్ అయితే ఇలా చింపేసి ఇచ్చారు. ఇదండి మనం అక్కడ తీసుకున్న టికెట్ అయితే ఇక్కడ ఈ గేట్ దగ్గర అయితే మనం చూపించాల్సి ఉంటుంది. ఎంట్రీలో అయితే అలాంటి పెద్ద పెద్ద లైన్స్ అయితే ఉన్నాయి. టెంపుల్కి ఎంట్రీలో 2 sides ఉన్నాయి. చూడండి, ఓల్డ్ హెరిటేజ్ మూమెంటం అయితే ఇది. ఓల్డ్ హెరిటేజ్ సైట్ కింద ఇది కన్సిడర్ చేశారు కోనార్క్ సన్ టెంపుల్ అనేది. గైడ్ మ్యాప్ అనమాట ఇదైతే. మనం మెయిన్ ఎంట్రన్స్ అంటే ఇక్కడ ఎంటర్ అయ్యాము. ఇది నాట మండప అంట. నాట మండప అంటే ఇది అనమాట. ఫ్రంట్ ఉంది కదా, ఇది నాట మండపం. ఇదిగోండి మొత్తం అయితే రాళ్ళతో తయారు చేసినాం అనమాట. ఇదైతే ఇదిగోండి ఏనుగు మొత్తం రాళ్ళతో తయారు చేసినవి ఇదంతా. ఇది అదిగోండి పైనేమో పులి ఉండి కింద ఏనుగు, కింద బాగా మనిషి అనమాట. ఇదిగోండి మనం కోనార్క్ సన్ టెంపుల్ లోపల అయితే ఉన్నాం ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడొచ్చు, అసలు మామూలుగా లేదు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇంకా ఫస్ట్ మీకు నాట మండపం అని చూపించాను కదా, నాట మండప అదేనమాట ఇది. మనమైతే ప్రెసెంట్ అయితే ఒడిశా డిస్ట్రిక్ట్లో ప్రసిద్ధిగాంచిన కోనార్క్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. కోనార్క్ సూర్య మందిర్ దగ్గర అయితే ఉన్నాం మనం. మీరైతే బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఈ సూర్య మందిర్ని 1250 సంవత్సరం మధ్యకాలంలో గంగా డెస్టినీకి రాజైన నరసింహదేవ్ 1 అయితే కట్టించడం అయితే జరిగింది ఈ సూర్యదేవుడి టెంపుల్. మీరైతే చూడొచ్చు హార్సెస్ అయితే ఇగోండి ఇక్కడ చూడొచ్చు. మనకి కింద కాళ్ళే ఉన్నాయి. ఇది 1, 2, అది 3, ఆ చివరి 1, 4 ఉన్నాయి ఈ సైడ్. అండ్ మీకు అవతల సైడ్ చూపిస్తా. ఆ సైడ్ 3 ఉన్నాయి. మొత్తం 7 హార్సెస్ అన్నమాట ఇవైతే. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కాళ్ళు ఆల్రెడీ ఇది సంథింగ్ దేనికో డ్యామేజ్ అయింది. ఇది 1, 2, అదిగోండి అక్కడ 3, మొత్తం 7 గుర్రాలు కలిపి ఒక 12 చక్రాల రథాలని లాగుతున్నట్టు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఉండే ఈ చక్రాల్లో కూడా మనకి టైం తెలుస్తుందని చెప్పి అంటారు కదా, ఒకసారి అది కూడా చూద్దాం. అసలు టైం అనేది ఇంకొకటి ఒక ఆయన చెప్తున్నారు, ఎలా చెప్తారో ఏంటనేది, అసలు టైం ఎలా తెలుస్తుంది అని. ఇలాంటి పెద్ద పెద్ద కట్టడాలు అనేవి బాహుబలి ఇలాంటి మూవీస్లోనే చూస్తాం. కానీ ఇక్కడ రియల్గా అసలు చాలా పెద్దగా అవుతుంది. మొత్తం అంతా ఒక స్టోన్తో కట్టింది. అది కూడా ఆ ఇయర్లో ఇంత అడ్వాన్స్డ్గా ఎన్నో శిల్పాలు చెక్కి, గుర్రాలు చెక్కి, గుడి నిండా ఇంత మంచి ఆర్కిటెక్చర్తో. ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా, క్లైంబింగ్ ది స్ట్రక్చర్ బిహైండ్ ది పాయింట్. అంటే ఇక్కడ నుంచి లోపలికి పర్మిషన్ అయితే లేదు, ఇక్కడ వరకునే మనకైతే ఎలా ఉంది, మనకే కదా ఎవరికైనా. అక్కడ చూడొచ్చు టెంపుల్కి గేట్స్ లోపల అయితే క్లోజ్ చేస్తారు. సో లోపలికి అయితే ఎలా లేదు, మనమైతే ఇక్కడ వరకునే పర్మిషన్. సో ఇక్కడ చుట్టూ చూద్దాం. 1, 2, 3 చక్రాలు అయితే దాటైతే వచ్చాం మనం. ఇక్కడ టైం ఎలా తెలుస్తుంది అని ఏం తెలియట్లేదు అసలు. ఎవరికైనా గైడ్ చెప్తాడు.
మనమైతే గైడ్ తీసుకోలేదు కాబట్టి మనకి వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేయరు, కానీ దీన్ని బట్టి టైం అయితే చెప్తారు. ఇదిగోండి 4వ రథ చక్ర ఇది అయితే. మీకైతే 12 చక్రాస్ అని చెప్పాను కదా, 12 చక్రాస్ కాదు 24 చక్రాస్. 24 అంటే ఆఫ్ సైడ్ 12 ఉంటాయి. 12 చక్రాలు 12 24 చక్రాలను కలిపి 7 రథాలు అయితే లాగుతాయి. ఇక్కడ చూడొచ్చు, ఇదిగోండి సూర్య దేవాలయం. ఇక్కడ ఈ పైన ఉంది కదా, ఇక్కడ 52 టన్స్ ఆఫ్ మ్యాగ్నెట్ ఉండేదంట. ఆ 52 టన్స్ మ్యాగ్నెట్ ఉండి అది సూర్యుడు విగ్రహాన్ని ఆ పైన గాలిలో లేపి గాలిలో ఉండేదంట. సో అది పడగొట్టేశారని చెప్పేసి అయితే అంటున్నారు. ఇక్కడ ఈ ఆలయం కూడా చాలా దగ్గర డ్యామేజెస్ అయితే ఉన్నాయి. ఇదిగోండి, మరి మేబీ మనకు చెప్పక్కర్లేదు, నిజాం టైంలో ఇలాంటివి చాలా అయితే లాస్ అయ్యాం మనం అయితే. సో అందులోని ఇది కూడా ఒకటి. ఇదిగోండి మీకైతే అక్కడ అక్కడ చూపించాను కదా మ్యాప్లో, మీకు ఏంటంటే వెళ్ళని చెప్పేసి నూతి అని. ఇదిగోండి అప్పట్లో నుయ్య, ఇది ఈ నుయ్య. మేబీ ఇందులోకి వాటర్ తోడుకునేవారేమో. ఆ నుయ్య చూసారండి ఎలా ఉందో. ఇదిగోండి టెంపుల్ అయితే మొత్తం 4 సైడ్స్ అయితే డోర్స్ ఉన్నాయి, 3 సైడ్స్ ఉన్నాయి. అంటే దీనికి బ్యాక్ సైడ్ అయితే లేదు, అంటే వెస్ట్ సైడ్ లేదు, నార్త్ ఈస్ట్ తర్వాత సౌత్ సైడ్స్ అయితే మనకి డోర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. కానీ డోర్స్ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. అసలు ఎందుకు క్లోజ్ చేశారు, ఏమైంది, దీని హిస్టరీ అయితే ఇంకా పూర్తిగా తెలియదు. మొత్తం 24 చక్రాస్ ఇందులో టైం చెప్తారు. సో మనం ఏంటంటే గైడ్ పెట్టుకోలేదు కాబట్టి టైం చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ టైం ఎలా చెప్తున్నారంటే, ఆ రథచక్రాకి మధ్యలో ఒక స్టిక్ని పట్టుకొని ఆ స్టిక్ పడే షాడో డైరెక్షన్ బట్టి టైం చెప్తున్నారనమాట. ఇందాక చూసాను నేను, అప్పుడు 3:30 అయిందని చెప్పేసి చెప్పారు. ఎగ్జాక్ట్గా 3:30 అయింది. సో అలా చెప్పచ్చు. ఇక్కడైతే 24 చక్రాస్ 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఓన్లీ డే టైంలో ఏ టైంలో ఉన్నా సరే మీకు టైం ఇక్కడ చెప్పచ్చు, ఎండ కాసే టైంలో. మనం ఇప్పటి వరకు సూర్య దేవాలయం అయితే చూసాం. సూర్య దేవాలయంలో 24 చక్రాలు ఉంటాయని, వాటి గురించి, రథాల గురించి. నెక్స్ట్ మీకు అక్కడ నుయ్యి కూడా చూపించాను. ఇక్కడ ఇంకొక నుయ్యి ఉంది, ఇక్కడ ఇదిగోండి మీరు చూడొచ్చు. అండ్ కిచెన్కి అయితే వెళ్దాం ఈసారి. ఇది కిచెన్ అంట. కిచెన్ అంటున్నారు, ఏదో ఓపెన్ కిచెన్ ఏమో, చూడండి బాగుంది. ఇలా కట్టించుకోండి గైస్. ఇప్పుడు కొత్తగా మీరు ఏమన్నా ఓపెన్ కిచెన్ కావాలితే. ఇదిగోండి కిచెన్ అంటే, ఇది కిచెన్ అని ఏ మూల నుంచి చూసి అనుకోవాలి. సరేలే, ఓపెన్ కిచెన్ అని అనుకుందాం కాసేపు. ఇది గైస్ ఓపెన్ కిచెన్, డైనింగ్ హాల్స్ అనుకుంటే అయితేని. అంత పెద్దదైతే పెద్ద కుర్చీలు వేసుకోండి. ఓహో, అప్పట్లో కర్రలు కాకుండా మేబీ రాళ్ళతో ఏమైనా ఉండేవారేమో. సో అందుకే ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. ఇంకా ఇంకేమున్నాయి, కిచెన్ ఇలా ఏం లేదు, సామానాలు అన్నీ అప్పుడే కాబట్టి ఇప్పుడు కొండవాలి. అండ్ ఏంటంటే మెయిన్గా టెంపుల్ వచ్చేసి మనకి తెలిసినవే. నిజామ్స్ టైంలో చాలా టెంపుల్స్ అయితే మనం అయితే లాస్ అయ్యాం. ఆ టెంపుల్స్లోనే ఇది కూడా పోవడం అయితే జరిగింది. సో చాలా బాగా కట్టించారు ఆ రాజనేత వారు. నరసింహదేవ్ వన్ అనమాట ఆయన చాలా బాగా కట్టించిన ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ని అయితే మరి నిజాములు అప్పట్లోనే వీటికి ఇంకా సీల్స్ వేస్తారనమాట. అంటే ఇంకా ఓపెన్ అవ్వకుండా. ఇదిగోండి ఇక్కడ ఇలా ఓపెన్ అవ్వకుండా గేట్స్కి మొత్తం అన్ని ఇలా క్లోజ్ చేస్తారు అప్పట్లోనే రాళ్ళతోనే. సో వాళ్ళ వల్ల ఇప్పుడు మనకి ఇంత బాగుండే దేవాలయం లేకుండా పోయింది. అండ్ ఆ పైన ఎంటీ స్పేస్లో అయితే సూర్యదేవుడు విగ్రహం ఉండేదంట. అక్కడ 52 టన్స్ ఆఫ్ మ్యాగ్నెట్ ఉండి పైన విగ్రహం తేలుతూ ఉండేదని చెప్పేసి చెప్పుకుంటారు పురాణాల్లో. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మండపం, ఇదిగోండి మండపం. ఇది మనమైతే ఫస్ట్ టైం అనుకున్నాం, ఇది నేను ఓపెన్ మండపం అని అనుకున్నా, ఇలా ఓపెన్లో కట్టారని చెప్పి. కానీ కాదంట, దీని పైన ఉండే రూఫ్ మొత్తం
దాని పైనుండే రూఫ్ మొత్తం నిజాం టైంలో పగలు కొట్టేశారంట. అండ్ ఇంకా ఈ టెంపుల్ పైన ఒక మ్యాగ్నెట్ ఉండేది కదా, ఆ మ్యాగ్నెట్ పోర్చుగీస్ వాళ్ళు అయితే వాళ్ళు తీసేశారు. ఎప్పుడంటే అది మన ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ, ఒక నావిగేషన్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఇండియాకి దగ్గరకు వచ్చేసరికి కాంపాస్ అనేది పనిచేయదు. సో ఏంటి ప్రాబ్లం, ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు కాంపాస్ పని చేయట్లేదు, నార్త్ సౌత్ పోల్స్ ఎందుకు తెలియట్లేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు, సో ఆ పోర్చుగీస్ జనరల్కి ఏంటంటే ఇక్కడ మ్యాగ్నెట్ ఉండేవని తెలిసింది. देखो हेलो भाई, नाम क्या है भाई? हमारा नाम शालीन है। हाँ भाई, हम भी ब्लॉग करते हैं, आप भी ब्लॉग करते हैं। अच्छा लगा आपको देख के। हाँ भाई, कंटिन्यू करिए, हम आपको सपोर्ट करते हैं। हाँ भाई, लोकल है हमारा। हमारा लोकल है यहाँ पर। अच्छा, नाइस मीट यू। यस, थैंक यू। आप कहाँ से? मैं आंध्र प्रदेश में। आंध्रा से। बहुत बढ़िया, अच्छे हमारा आए, हमारा उड़ीसा का आए। हाँ भाई, हमारा कैसा लगता है हमारा उड़ीसा? हाँ, अच्छा लगता है। हिंदी समझते हैं ना अच्छे तरीके से? थोड़ा थोड़ा। तो हमारा हिंदी अच्छे तरीके से हम पता है। ठीक है, कोई बात नहीं, ब्लॉग कंटिन्यू, हम भी ब्लॉग करते हैं, आप भी ब्लॉग करते हैं, देख के आपको भी अच्छा लगा तो कंटिन्यू करिए। ठीक है भाई, థ్యాంక్ యూ भाई। సో భయ్య అయితే మాట్లాడి సో ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళు ఆ టైంలో నావిగేషన్ ప్రాబ్లం వల్ల, ఇది ఏంటంటే నావిగేషన్ ప్రాబ్లం అసలు ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పి చూసి మన ఇక్కడ సన్ టెంపుల్లో ఉన్న ఈ 50 tons ఆఫ్ మ్యాగ్నెట్ వల్ల నావిగేషన్ ప్రాబ్లం, అంటే ఈస్ట్ సౌత్ పోల్స్ అనేవి చేంజ్ అయిపోతాయని చెప్పి దీన్ని పగలగొట్టి తీసుకెళ్ళిపోవడం అయితే జరిగిందంట. ఇది ఇక్కడ వీళ్ళు నాకు చెప్పిన స్టోరీ అయితే. మనకి కోనార్క్ సన్ టెంపుల్ విజిట్ కూడా అయిపోయింది. కోనార్క్ సన్ టెంపుల్ కూడా చూస్తాము. ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే నాకు భువనేశ్వర్ నుంచి ట్రైన్ ఉంది. సో అందుకే ఇక్కడ నుంచి భువనేశ్వర్ వెళ్ళాలంటే 65 kilometers అంట. టైం అయితే 4 అవుతుంది. ఇక్కడ నుంచి 65 kilometers అంటే ఒక 2 hours జర్నీ. 6కి వెళ్తాను అక్కడ. 6:30 ఆ టైంలో ఒక ట్రైన్ ఉంది, లేదంటే అది మిస్ అయినా 7:30కి ఇంకొకటి ఉంది. సో అందుకని చెప్పి నేనైతే వెళ్ళిపోతున్నా. అండ్ వీడియో చేయడం నాకు ఒక్కొక్కసారి అయితే లేట్ అవుతుంది. సో ఏమనుకోకండి గైస్, మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నాను నేను చేసినప్పుడైనా సరే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.